హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరి ఈ తరుణంలో కూటమి కోసం ప్రముఖ తారలు కూడా సినీ తారలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది ఒకప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్లో ఉన్న కొంత దూరం జరిగారు ఇప్పుడు చిరంజీవి గారు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు మరి ఈ మద్దతుని అనుగుణంగా ఏంటి అంటే మరి సజ్జల రామకృష్ణ గారు ఈ మాటలకి ఏంటంటే జంతువులతో పోల్చడం జరిగింది నక్కులు కుక్కలు అని చెప్పేసి దీనికోసం ఏం మాట్లాడతారు? ఇప్పుడు చిరంజీవి గారు డిగ్నిఫైడ్ పెద్ద మనిషి అండి. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, తగిన స్థానాలు సంపాదించుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు, మంత్రి అయ్యాడు, యూనియన్ మినిస్టర్. తర్వాత నాకు రాజకీయాలు వద్దనుకున్నాడు. తన సినిమాలు తను చేసుకుంటున్నాడు, గౌరవప్రదంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడదు. అప్పుడు రుచిగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెప్పినట్టు మంచి ఆలోచన అన్నాడు. అలాగే ఆయన పరిపాలన ఎప్పుడు విమర్శించలేదు. ఆయనతో పాటు డైనింగ్ షేర్ చేసుకున్నాడు. డైనింగ్ షేర్ చేసుకుని భోంచేశారు, కలిసి భోంచేశారు. అవును. తర్వాత సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సూపర్ స్టార్స్ అందరినీ తీసుకుని వెళ్ళాడు. రెబల్ స్టార్ ప్రభాస్ గారిని, సూపర్ స్టార్ మహేష్ బాబుని, జూలీ ఎన్టీఆర్ తప్ప మిగతా చిరంజీవి గారు ఇంకొకరు ఎవరిని తీసుకుని వెళ్ళాడు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వీళ్ళని సాధారణంగా సెలబ్రిటీలు కదా, వీళ్ళకి మామూలుగానే కొంత గౌరవం ఇస్తారు, చాలా గౌరవంగా చూస్తారు. మెయిన్ గేట్ దగ్గర కారు దింపి అక్కడి నుంచి నడిపించి తీసుకెళ్ళారు. వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు? పోసాని కృష్ణమురళి, ఆలీ పక్కన కూర్చోబెట్టారు. అంటే వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు అంటే డెఫినెట్గా తక్కువ వాళ్ళు వీళ్ళకన్నా. ఇప్పుడు మహేష్ బాబుకి 50 కోట్లు ఇస్తే ఆలీకి 50 కోట్లు ఇస్తారా? మహేష్ బాబు హీరో, ఆలీ కమెడియన్. కమెడియన్ పాత్ర పరిమితం, సినిమా సెంట్రిక్గా ఉండడు. అలాగే వాళ్ళకి ఎవరికి ఉండి వాల్యూ, ఎవరికి ఉండి స్థాయి వాళ్ళకి ఉంది కదా. ఆలీ తక్కువడనేం కాదు, పోసాని కృష్ణమురళి కంటే ఎక్కువే ఆలీ. అలాంటప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చిరంజీవి గారు ప్రాధేయపడటం, ఆయన స్థాయి తగ్గించుకుని మాట్లాడటం ఆయన గొప్ప. కానీ దాన్ని వీడియో షూట్ చేసి బయటికి పంపించడం ఎంత నీచమండి అది. ఆ రోజే వాళ్ళ అభిమానులకు గుండె గాయపడింది. చిరంజీవి గారు కూడా మనస్తాపం చెందిన పెద్ద మనిషి కాబట్టి ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళతో పెంట అనుకుని నోరు మూసుకుని ఉన్నట్టు. ఎన్నాళ్ళు సాగిస్తారు సినిమా వాళ్ళ మీద. వాళ్ళ తమ్ముడిని ఇష్టం బూతులు తిట్టాడు. ఆ పోసాని కృష్ణమురళి పచ్చి బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని. ఆడ పక్కన కూర్చోబెట్టాడు చిరంజీవి గారిని. ఇది ఆయన ఒగ్గబెట్టుకుని ఉన్నాడు. ఇన్నాళ్ళకి ఈ పీడ విరగడవుతుంది అనేటువంటి నమ్మకం ఆయనకు వచ్చింది. ఏం చెప్పాను? ఈ పీడ విరగడవుతుంది అనేటువంటి నమ్మకం చిరంజీవి గారికి వచ్చింది కాబట్టి బయటకు వచ్చి లేకపోతే రావడైనా ఎందుకు వచ్చిన గోలరా బాబు అని. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్గా చెక్ ఇచ్చాడు, పార్టీ ఫండ్. మామూలుగా ఇంటికి పిలిచి కాఫీ టిఫిన్ ఇచ్చి జైల్లో పెట్టచ్చు ఎవరికి తెలియకుండా. ఇప్పుడు ఎవరికి తెలియదు బాబు వాడుకో ఖర్చు పెట్టుకో కాలుతో ఇంకెత్తానని చెప్పచ్చు. అలా ఏం చేయకుండా ఓపెన్గా ఆయన ఆశీర్వదించి చెక్ ఇచ్చి ఎంతో కొంత ఉచ్చిచేతులతో పంపకుండా ఇలా అడిదోళ్ళు ఇచ్చారన్నట్టుగా పంపాడు. లోపల అలాగే అనుకుని ఉంటాడు గ్యారంటీగా. ఏంటండి ఇది జరిగింది. మరి తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆయనకి అత్యంత సన్నిహితులైన 2 వ్యక్తులకి, సీఎం రమేష్ గారు, పంచకాల రమేష్ బాబు ఇద్దరికి కూడా వాళ్ళ పరిచయం, స్నేహం దృష్ట్యా వాళ్ళిద్దరికీ మద్దతు ప్రకటించాడు కూటమికి. కూటమి అనేటువంటి మంచిది, 3 పార్టీలు కలవటం కూటమి మంచిదని చెప్పాడు. నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళకే ఓటేంట్రా బాబు అని చెప్పచ్చు, అందరికీ వీళ్ళని గెలిపించండి అని చెప్పచ్చు. ఇంకా టైం ఉంది కదా. కాబట్టి మరి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి బాధ వస్తుంది. ఎన్నాళ్ళు మనం తొక్కి పెట్టాం, తొక్కి నారలాగేసాం. సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు అనుకున్న వాళ్ళు, మా వాడు భూమికి జాన్ ఉన్నాడు, వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు, వాళ్ళని చూడలేక కళ్ళు కుళ్ళిపోయి రకరకాలుగా వేధించారు, ఇబ్బంది పెట్టారు సినిమా. అయినా సరే నాని లాంటి యాక్టర్లు రియల్ స్టార్లు కదా, నీ పని చూసుకొని నువ్వు అన్నారు వాళ్ళు. డోంట్ కేర్ అన్నారు. నిఖిల్ ఇలాంటి వాళ్ళు డోంట్ కేర్ అని చెప్పారు వాళ్ళు. రామ్, హీరో రామ్ ఇలాంటి వాళ్ళు ఎవరు లెక్క చేయలేదు. చిరంజీవి గారు పెద్ద మనిషి కాబట్టి, అందరు కావాల్సిన వాడు, అందరు వాడి కింద ఉంటాడు కాబట్టి, రాజకీయాల్లోకి వద్దనుకున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. నాగార్జున గారు అదే వన్ సైడ్. ఆ జగన్ జైల్లోకి వెళ్ళిపోయి అసలు జైల్లో కూర్చోవలసినాడు జగన్తో పాటు. లక్కీగా బయట ఉన్నాడు, అయినా సరే లోపలికి వెళ్ళి కలిసి వచ్చేవాడు. నాగార్జున పక్కన పెట్టాడు. రాజకీయాల్లో అతను సపోర్టరు. అతను గిరిబాబు గారు కొడుకు రఘుబాబు మొన్న
జగన్ బలి ఉంది పరిపాలన అన్నాడు, సాయంత్రం బలి ఏమని గుద్దేసింది కారు. వాళ్ళ పేరు తలుచుకుంటే దరిద్రం పట్టుకుంటుందంటే సాయంత్రం అర్థమైంది అతనికి. ఓకే. అర్థమైందండి. కాబట్టి మిగతా వాళ్ళకి అందరికి జ్ఞానోదయం అయింది. మన బతుకు మనం బతకాలన్నా వాళ్ళు అందరితోటి కలిసి ఉంటారు. రాజకీయ అభిలాషలు ఉంటాయి డెఫినెట్గా, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి కూడా అభిమానాలు ఉంటాయి. ఇదివరకు బహిరంగంగా వ్యక్తపరిచేవారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ నుండి ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలాంటి కూడా స్టూడెంట్ సెటైర్లు వేసేవాడే. కామెడీ యాక్టర్, అతని స్థాయి తక్కువని ఎవడో అనుకోలేదు. అతను కూడా విలువిచ్చి ఆయన మాట్లాడింది కూడా వినేవారు జాగ్రత్తగానే. అతని ఆంక్షలు ఉండి కాదు, ఎవరిని వేధించలేదు. ఇతను అలా కాదు కదా, కక్ష కట్టాడు. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఎవడు ఊరుకుంటాడో? వాళ్ళ సమయం వచ్చింది ఇప్పుడు. పృథ్వీరాజ్ కూడా వచ్చి తోలు తీసి ఎండేస్తున్నాడు. జబర్దస్త్ ఆది, అతను ఏమంటారు, అదిరే హైపరాది, ఇలాంటి వాళ్ళందరూ కూడా, శ్రీను అన్న అతను, వీళ్ళందరూ వచ్చి ఇటు ఓటేకండి రా చెప్తున్నారు వాళ్ళు, బాగా అర్థమయ్యేలాగా. శకల శంకర్ అయితే అసలు అందరినీ జనసేనలో చేరిపోమని చెప్తాడు. ఓకే. వాళ్ళందరూ ధైర్యంగా మాట్లాడతారు. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే సినీ తారలు కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చూసి సపోర్ట్ చేస్తున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు? జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చూసి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెనకాల వస్తారు. టీడీపీని అభిమానించే వాళ్ళు టీడీపీని వస్తారు. బీజేపీ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ పైన ఉన్నారు బాబు వీడితో గొడవ ఎందుకని, ఈడీలు ఐటీలు ఇవన్నీ వచ్చి మీద పడిపోతాయి కదా. అలా కూడా కొంత సపోర్ట్ చేస్తారు. కొంతమంది చచ్చినోడు వస్తారు, కొంతమంది నిజంగా అభిమానంతో వస్తారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి అరాచకం ఇది ఉండకూడదు అనుకునే వాళ్ళు వస్తారు, కొంతమంది రాష్ట్రం మీద ప్రేమతో వస్తారు. ఇలాగా ఇది ఈ నదులన్నీ సముద్రంలో చేరిపోయినట్టు ఈ కూటంలో చేరిపోతాయి ఇవన్నీ వచ్చేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో న్యాయం జరగలేదు, సరిగ్గా పరిపాలన జరగలేదు అనే ఉద్దేశంతో సినీ తారలు కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అంటారా? ఖచ్చితంగా. కాబట్టి చిరంజీవి గారు ఒక మాట చెప్పాడు, ఇంకా వస్తారు చాలామంది. రాఘవేంద్ర గారు వాళ్ళు చెప్పారు కదా, చంద్రబాబు గారు మీరు ఆదేశించండి, మీరు ఏం చెప్తే చేస్తూ ఉన్నారు, ఇంకా బ్రహ్మాండంగా వస్తారు. సినిమా వాళ్ళు వచ్చేతను అయిపోద్దని కాదు, సినిమా వాళ్ళు కూడా వస్తారు. ఈ సమాజం అందరూ అలాగే ఆలోచిస్తున్నారు, వాళ్ళు మనుషులే కదా. ఎవరైనా ఎక్కువ ఇన్స్పైర్ చేసేది సినిమా వాళ్ళే కాబట్టి, ఎందుకంటే తెర మీద ఎక్కువ వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్. అలాగే లాస్ట్ టైము శాంతి స్వరూప్ వాళ్ళు మాట్లాడారు, జగన్తో పాటు తిరిగారు. శాంతి స్వరూప్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా జబర్దస్త్లో, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు మనసు మార్చుకుంటారు. ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, జనాలు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా చూడాలి. మీకు వన్ సైడ్ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి పని అవుట్ అయిపోయింది. ఇంకా మీరు ఊరికే ఏ ఊసిపోక మాట్లాడుకుంటాం, కానీ అతని కథ ముగిసింది. అతను స్వయంకృతం, అది అతను చేతకాని దద్దమ్మ పరిపాలన అందించాడు. ప్రజలందరూ పనికి మాలినోడు రా అనుకుంటున్నారు, పని వాడిని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. సింపుల్ అంతే. యా సార్, చూడాలి మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్.